చెప్పండి మేడం. స్టార్ట్. నమస్తే మేడం, నేను గణేష్ వర్మ వాళ్ళ మదర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వచ్చి. ఓకే మేడం, తీసుకోండి. గణేష్ వర్మ ఎలా చదువుతున్నాడు మేడం? బాగానే చదువుతున్నాడు మేడం. మా హస్బెండ్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే. తను చదువుది ఎలా చదువుతున్నాడు? తను బాగానే చదువుతున్నాడు మేడం. ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడు మేడం? తన చుట్టూ ఉండే సరౌండింగ్స్ బట్టి ఇంగ్లీష్ మాట్లాడతారు మేడం. ఇక్కడ అందరి పిల్లలు బాగానే మాట్లాడతారు. వచ్చేసి మాట్లాడు. ఓకే. ఒకటి చేసేసి చూపించి పెట్టేస్తాడు అనమాట. ఎక్కువ సెల్ అది సెల్ చూస్తాడు మేడం ఎక్కువగా. ఓకే. తనకి సెల్ అసలు ఇవ్వకండి మేడం. తనకి సెల్ ఇవ్వకుండా తనని యాక్టివ్గా ఉంచుతూ ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడించండి. ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడించి సెల్ అవాయిడ్ చేసి మిస్కి చెప్తానని చెప్పండి. అదే వాళ్ళ డాడీ కూడా అదే చెప్పారు మేడం, మేడంకి గట్టిగా చెప్పమని చెప్పు అని చెప్పి. ఓకే మేడం, నేను తనకు గట్టిగా చెప్తాను. ఫుల్గా సెల్ అవాయిడ్ చేయండి. స్క్రీన్కి ఎక్కువ పిల్లలు అలవాటు పడితే తన హెల్త్ పాడైపోద్ది. నైట్ వేగంగా పడుకోడు, మార్నింగ్ కూడా వేగంగా లేగడు మేడం. అదే మేడం, ఎర్లీ టు స్లీప్ అంటే పిల్లల్ని ఎక్కువ మనం ఫిజికల్గా యాక్టివ్గా ఆడిచ్చామనుకో వాళ్ళు స్ట్రైన్ అవుతారు, ఆటోమేటిక్గానే స్లీప్లోకి వెళ్తారు. మనం ఫుడ్ పెట్టేసి ఒక టైం టు టైం చదివించడం. రోజు ఒక టైం పెట్టుకోండి, ఈ టైం నుంచి ఈ టైంకి చదివించాలి. ఆ తర్వాత ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టారనుకో తను పడుకుంటాడు. 1 వీక్ అలా చేస్తే తను వెంటనే పడుకుని. ఇక్కడ బాక్స్ అది ఎలా తింటున్నాడు మేడం? ఇక్కడ బాక్స్ నీట్గానే తింటున్నాడు మేడం. ఇంటి దగ్గర అయితే అస్సలు తినడు మేడం. ఓకే. ఇక్కడైతే బాక్స్ నీట్గానే తింటాడు మేడం, నీట్గానే కంప్లీట్ చేస్తాడు. ఓకే. తన పక్కన ఉన్న ఫ్రెండ్స్తో కూడా బాగానే మాట్లాడతాడు. అదే మేడం, తినే అన్నాన్ని గౌరవించడం, పెద్దవాళ్ళు గౌరవించడం అవన్నీ మేము నేర్పిస్తున్నాం. కానీ మేమిద్దరం చదువుకోలేదు కాబట్టి కొంచెం అదొక. మీరు చదువుకోలేదు మేడం, కరెక్ట్. ఆ విషయాన్ని తను ఎదురకుండా మనం చెప్పక్కర్లేదు. అవును. మీరు ఒక టైం టు టైం తను చదివిస్తూ ఒక టైం టు టైం రాయిస్తూ కొంచెం యాక్టివ్గా ఫిజికల్ గేమ్స్ ఆడించడం, సైకిల్ తొక్కించడం అటువంటివి చేస్తే వాళ్ళు సెల్ నుంచి పక్కకు వెళ్తారు. మీరు ఏదైనా కొనమన్నా కూడా వెంటనే కొని ఇవ్వరు, ఎందుకంటే దాని విలువ తనకు తెలియడం కోసం. ఓకే. అదే ఒక చదువు విషయంలోనే మీరే కొంచెం కేర్. తప్పకుండా మేడం, తీసుకుంటాను. మీరు ఏమైనా తనకు సబ్జెక్ట్లో డౌట్ ఉన్నప్పుడు వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి మేడం. కాంటాక్ట్ చేస్తే మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో మేడం. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. మై సెల్ఫ్ Advika and Akruti parent మేడం. ఓకే. సో హౌ వాస్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ మేడం? వెల్ గుడ్ అండి. వాళ్ళిద్దరూ కూడా బాగానే ఉంటారు ఇక్కడ. సో మీతో ఎలాగ ఇంటరాక్ట్ అవుతున్నారు మేడం పిల్లలు ఇద్దరు, వాళ్ళ ఫ్రెండ్స్తోని వాళ్ళ క్లాస్మేట్స్తో? ఇంటరాక్ట్ అవ్వడంలో బాగానే ఉంటారండి. ఫుడ్ కూడా బాగానే తింటారు, హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది. ఓకే మేడం. సో యాక్చువల్లీ మేడం, సో స్టడీస్ వైజ్ చూస్తే పిల్లలిద్దరూ వెల్ అండ్ గుడ్గా బాగా ఉన్నారు మేడం. సో మై ప్రొఫెషన్ ఈస్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ అండ్ మై హస్బెండ్ డూయింగ్ యాజ్ ఎ డాక్టర్. సో చిన్న కంప్లైంట్స్ నేను పిల్లల దగ్గర ఏం అబ్జర్వ్ చేశానంటే, సో పిల్లలు ఇద్దరు ఎక్కువగా జంక్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో బయటికి వెళ్తే ఎక్కువగా జంక్ ఫుడ్ లైక్ నూడిల్స్, పిజ్జా, బర్గర్, చాక్లెట్స్, సో అవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అది అన్హెల్తీ అని చెప్పినా కూడా సో అది మనం ఎంత వద్దన్నా కూడా అదే కావాలి, అవే టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఇంటి దగ్గర తనతో పాటు మీరు కూడా ఫుడ్ తినేసి అప్పుడు తను ఒకసారి బయటికి తీసుకెళ్ళి చూడండి మేడం. తను ఆల్రెడీ ఫుడ్ పెట్టేసి మీరు 1 or 2 times చెక్ చేస్తే తనే నెమ్మదిగా ఫుడ్ తినడం మానేస్తాడు బయట. మీరు ఎంటీ స్టమక్తో తను బయటికి తీసుకెళ్లారనుకోండి, తనకి ఏ క్రేవీస్ నచ్చుతాయో అవన్నీ అడుగుతాడు. మీరు ఫుల్గా తినిపించి తీసుకెళ్లారనుకో జంక్ ఫుడ్కి మనం వద్దు అంటే వాళ్ళు అదే కావాలంటారు. నెమ్మదిగా స్కిప్ చేయొచ్చు, తనకు తెలియకుండానే తను మానిపించవచ్చు. ఓకే, ఈసారి ట్రై చేస్తాం మేడం. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా అట్రాక్టివ్ అవుతున్నారు ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్కి. సో ఈరోజు మార్నింగ్ ఒక పెన్సిల్ తీసుకుని వెళ్ళారంటే సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇంకో న్యూ మోడల్ పెన్సిల్ చూసి నాకు ఆ మోడల్ పెన్సిల్ కావాలి, ఆ మోడల్ బాక్స్ కావాలి అనేసి ఎక్కువగా అల్లరి అయితే ఎక్కువ చేస్తున్నారు. సో అది అవాయిడ్ చేయండి. క్లాస్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మార్నింగ్ వచ్చినప్పుడు పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ తీసుకొస్తారండి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మాకు ఎవ్రీ పర్సన్ చూపిస్తారు, అదే పెట్టుకుంటారు. మళ్ళీ మరి తన 1 more ఎందుకు తను అడుగుతుంటే మీరు ఎందుకు ఇస్తున్నారు?
అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంది నాకు కావాలి